గారు మా బైకర్కి ఒక్కసారి వెల్కమ్ చెప్పేస్తున్నాం అనమాట. మేము కోర్స్ మేము చూసినాము బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో మీరు బిజీగా ఉన్నారు. అయినా కూడా ఇవాళ ఈ యూత్ని, ఈ యూత్ఫుల్ టీమ్ని సో మీరు బ్లెస్ చేయడానికి, విషెస్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లుక్ అదిరింది, మామూలుగా లేదు. ఓకే, మీరు అందరు క్యాప్చర్ చేసుకోవడం అయిపోతే కనుక మీరు మీ పొజిషన్కి వెళ్తే మనం మొదలు పెడదాం. యా, బాగున్నారు శర్వ గారు, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళందరూ కూడా సో అందరికీ నమస్కారం. సో మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పేస్తున్నాము. సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది యూత్ ఫిల్మ్ కెన్ యు వన్. కంగ్రాచులేషన్స్. సో ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ధీరజ్ మొగల్నేని గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో యూత్ అందరూ సూపర్బ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వరకు యూత్ చూశారు, అందుకనే స్క్రీన్స్ పెరిగాయి, థియేటర్స్ పెరిగాయి, ఇంకా జనాలు రావడం స్టార్ట్ చేశారు. కానీ యూత్తో పాటు ఇది ఫ్యామిలీస్ కూడా చూడాలి అని డే 1 నుంచి చెప్తూ ఉన్నారు. అదేంటి యూత్ఫుల్ ఫిలిం కదా, ఫ్యామిలీస్ ఎలా వస్తారు అని నేను అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ప్రేమ అంటే షరతులతో కూడుకునేది కాదు, ప్రేమ అంటే తను ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేసి ప్రేమించేది అని ఒక మెసేజ్తో ఈ చిత్రం మనందరినీ అలరించడం మొదలైందనమాట. జనరల్లీ అనుకుంటూ ఉంటాం, ఒక డబ్డ్ వర్షన్ ఏదైనా ఫిలిం వచ్చినప్పుడు లైక్ డెఫినెట్లీ అరే డైలాగ్ వినపడుతుంది కానీ ఇది కొంచెం మనకి సింక్ అవుతుందా లేదా అని. కానీ ఇంత తక్కువ టైంలో ఆ రేంజ్లో ఎలా సింక్ చేశారో తెలియదు. ప్రాపర్ తెలుగు సినిమాలా వినిపిస్తుంది. ఎస్పెషల్లీ గాజువాక పిల్ల ఇలాంటి పాటలు ప్లే అవుతున్నప్పుడు ఆర్పి గారి మ్యూజిక్, సో అలాగే సునీల్ గారి ఆ వాయిస్, సునీల్ శెట్టి గారిది ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అందరూ కూడా. అండ్ 2 కూడా ఉంది. ప్రాపర్ తెలుగు ఆడియన్స్కి ఎలా అయితే ఎలాంటి కంటెంట్ అయితే కావాలో అలాంటి కంటెంట్ యూత్ అందించడం జరిగింది. ఇప్పటి వరకు యూత్ వెళ్ళారు, మండే నుంచి ఫ్యామిలీస్ వెళ్ళండి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలి అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్తో యూత్ మనందరినీ పలకరించింది. సో ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఇక డైరెక్టర్గా, లిరిసిస్ట్గా, సింగర్గా, యాక్టర్గా కెన్ వాట్ నాట్. సో ఒక పక్క తమిళ్లో హిట్, ఇంకో పక్క తెలుగులో హిట్. సో ఇది ఏ లాంగ్వేజ్లో చేసినా సూపర్ హిట్ అవుతుందన్నమాట. యూనివర్సల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ సబ్జెక్ట్ ఇది. సో ఎస్, మరి ముందు తెలుగులో మనందరికీ అందించిన వాళ్ళు వేదిక మీద ఉంటే బాగుంటుంది. ఇప్పటికీ ఏంటి హౌస్ఫుల్ వాళ్ళు హౌస్ఫుల్ చేసేసి బ్యాక్లోనే ఉన్నారా ఏంటి? వినీత్, సందీప్, సతీష్ ఎన్నో సినిమాలకి ప్రమోషన్స్ చేసి సూపర్ సక్సెస్ఫుల్గా సినిమాని ప్రేక్షకుల వరకు వాళ్ళ ప్రమోషన్స్తో ల్యాండ్ చేసే వ్యక్తులు అనమాట. ఇప్పుడు ఒక సినిమాని తీసుకొచ్చి తమిళ్ ఫిలింని తెలుగు ఫిలిమే ఇది అనిపించేలా చేశారనమాట. సూపర్ సక్సెస్ని అందుకున్న వినీత్, సందీప్ అండ్ సతీష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ముందు మీరే రావాలి బ్రో, ఇప్పటి వరకు ప్రమోషన్స్లో వెనకాల ఉన్నారు కానీ. అండ్ ఈ ఫిలింలో సూపర్ రోల్తో మన అందరినీ అలరించిన చిన్న, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చిన్నాని వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ మీనాక్షి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, కొంచెం తప్పు అయినా ప్రాపర్గా ల్యాండ్ అయింది. ఎక్కడ చూసినా తనే కనిపించింది అనమాట. ప్రియాంశి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ప్రియాంశిని వేదిక రాసుగా కోరుకుంటున్నాము. సో చిన్నప్పటి నుంచి స్క్రీన్ తెలుసు, యాక్టింగ్ తెలుసు, బిగ్ స్టార్స్తో యాక్ట్ చేయడం కూడా తెలుసు అనమాట. దాని తర్వాత ఒక సినిమాని తానే దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. గట్స్ ఉండాలి, గట్స్తో పాటు సూపర్ టాలెంట్ కూడా ఉండాలి. ఆ టాలెంట్ ఉంది, ఆ గట్స్ ఉంది, అందుకనే సూపర్ సక్సెస్ తన లిస్ట్లో జాయిన్ అయిపోయింది. సో తమిళ ఆడియన్స్కే కాదు తెలుగు ఆడియన్స్కి కూడా డైరెక్టర్గా, హీరోగా సూపర్ సక్సెస్ ద్వారా యూత్ ద్వారా పరిచయం అయిపోయిన అల్టిమేట్ సూపర్ ఎనర్జెటిక్ కెన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. డైరెక్టర్ వశిష్ఠ గారిని వేదిక మీదకి రాసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమలో మనం చూడని విధంగా, సో అందరూ ఇటువైపే చూసేలాగా ఒక బైకర్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న అద్భుతమైన యాక్టర్, సూపర్ టాలెంటెడ్ యాక్టర్. ఎందులో వేస్తే ఆయన మౌల్డ్ చేసుకొని మనల్ని కూడా మౌల్డ్ చేసేసేలాగా చేసే యాక్టర్ శర్వ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
జనరలీ శర్వా గారిని ఆయన మూవీ ప్రమోషన్స్లోనే ఎక్కువ చూస్తాం, కానీ ఫర్ లైక్ వెరీ ఫ్యూ చూసామేమో. ఇవాళ మీరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళకి సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ శర్వా గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాళ్ళ వైపు నుంచి. యా, వన్ పిక్చర్. యా, కలలే దిల్లన్ ఓకే, ఇంకో మైక్. ఇప్పుడు చిన్న గారు మాట్లాడతారు. చిన్న, నవ్ యువర్ టర్న్. యా, what happened? Oh, no, he's just teaching me something. Oh, to say. Telugu. So, yeah, thank you, press, media, all for gathering here. This has been a great experience here. We've been here for the promotions and everything. You guys showed so much love and support. And in this film, I acted as Ken's friend. And I'm very proud to say I'm also his friend in real life as well. This is very well deserved for him. We did this for him. And, you know, Tamil audience showed so much support and love. And that same amount of love and passion, the Telugu people, you know, you three as well, who got this film here, you know, you are also part of Ken and Gang for sure, because you showed that much love and the passion that we showed to the film. You guys showed the same amount of passion. So thank you very much. And yeah, I never expected the audience to accept our film like this and celebrate our film like this. And so Telugu audience ichi paresaru. Nandri vanakkam. Thanks. ఓ, అదేనా మీరు నేర్పించింది? ఇచ్చి పడేశారు మీరు కూడా. పర్ఫార్మెన్స్, స్పీచ్ కూడా మీరు ఇచ్చి పడేశారు. మీ పేరు చిన్న కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, చాలా పెద్దగా వస్తుంటుంది. థ్యాంక్ యూ చిన్న, అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా లేదండి, మీ దగ్గర నుంచే ఎంత సైగా చేశారు కదా మీరు, వేరే వాళ్ళకి మైక్ మనీ రండి కమ్. నేను వేరే వాళ్ళకే ఇచ్చేదాన్ని, బట్ ఆ సైగా వల్ల మీకే ఇచ్చాను. కంగ్రాచులేషన్ సతీష్ ఫస్ట్లీ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఫ్రమ్ ద డే వన్ సపోర్ట్ చేస్తున్న మీడియా పీపుల్ అందరికీ, అండ్ మా కోసం టైం ఇన్వెస్ట్ చేసి వచ్చిన మా గెస్ట్స్ అందరికీ, అండ్ నా శర్వా గారికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ మేము ఇక్కడ నిలబడడానికి అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ మా టీమ్, మా హౌస్ఫుల్ టీమ్, విష్ణు, దిలీప్, కార్తీక్ అండ్ ప్రణీత్. థ్యాంక్ యూ. నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సతీష్ గారు మైక్ దగ్గర పెట్టుకో. సరే అండి. సారీ, నేను సారీ అండి. ఎవరికో మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. అయిపోయిందండి, థ్యాంక్స్. అది అండ్ మేజర్గా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఇక్కడ ఏ మూవీ కాంటెంట్తో వచ్చినా సపోర్ట్ చేస్తారు, అండ్ అలాగే మా యూత్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఉండొచ్చు. మేజర్గా మీకు మేము స్పీచ్లో చెప్పినట్టు, లాస్ట్ ఈవెంట్లో చెప్పినట్టు, మీ ఫ్యామిలీస్తో కూడా వెళ్ళండి. వాళ్ళకు కూడా చాలా మంచి టైం ఇచ్చినట్టు ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సతీష్ గారు. పర్వాలేదు, అలవాటు అయిపోతుంది. ఇంకో 2-3 హిట్లు పడితే అలవాటు అయిపోతుంది స్పీచ్ కూడా. ఇక్కడ చూసినట్టయితే అసలు పోస్టర్స్ కూడా ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే హౌస్ఫుల్, 2 రకాలుగా అనమాట. హౌస్ఫుల్స్ అవుతున్నాయి యూత్, ఎట్ ద సేమ్ టైం ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ హౌస్ఫుల్తోనే వచ్చారు వీళ్ళు. సో అదే పేరుతో. అండ్ నా సందీప్, వీళ్ళ ముగ్గురులో గట్టి స్పీకర్ ఎవరంటే సందీప్ కమ్. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా. లాస్ట్ 2-3 డేస్ నుంచి మా ఫిల్మ్ సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ అండ్ థియేటర్స్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. ఒక చిన్న సినిమాని తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రమోట్ చేసినా కూడా మంచిగా థియేటర్స్కి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శర్వా అన్న. ఐ నో ఒక స్పెసిఫిక్గా మీకు ఏదైనా నచ్చితే తప్ప యూ వోంట్ మేక్ టైమ్ అండ్ కమ్, బట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ బైకర్ రిలీజ్ ఉండి యూ కేమ్ ఆల్ ద వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
నేనైతే సీటెడ్ ఫర్ ట్రైలర్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ బిగ్ F1 రేసింగ్ ఫ్యాన్. ఐఎమ్ సీటెడ్ ఫర్ దిస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వశిష్ఠ అన్న ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్ ఆల్ త్రూ. థ్యాంక్ యూ ధీరజ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ నిన్నటి నుంచి వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అండి, బట్ దెర్ వాజ్ ఎ వెరీ నైస్ రెస్పాన్స్. మేమంటే ఏదో ఈవినింగ్ షోస్ నుంచి పికప్ అవుతుంది సినిమా, మంచిగా వస్తుంది అనుకున్నాం. బట్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ షోస్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా అందరూ అంటే ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ కూడా దెర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 25 ఫాస్ట్ ఫిల్లింగ్ అండ్ హౌస్ఫుల్ షోస్ ఇన్ హైదరాబాద్ అలోన్. సో ఇట్ ఫీల్స్ సో హ్యాపీ. మేము మా జర్నీ ఇంత గీత గారు అన్నట్టు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టాలి సినిమాలో అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు మార్కెట్ అండ్ మేక్ స్క్రీన్స్ హౌస్ఫుల్. సో ఈరోజు మేము తీసుకున్న సినిమాకి టు సీ అవర్ ఓన్ లోగో యాజ్ హౌస్ఫుల్, ఇట్ ఫీల్స్ సో పర్సనల్. థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువసేపు వద్దులేండి. థ్యాంక్ యూ. సినిమా ఆల్రెడీ మాట్లాడుతోంది. ఏదో అంటే ఇప్పటివరకు యూత్ చూసారు, ఇప్పుడు మండే నుంచి 3 టికెట్లు కొనాలంటే ఫ్యామిలీ కూడా రావాలంటే ఏదైనా వెసులుబాటు అలాంటిది. వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, నేను లాస్ట్ ప్రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, ప్లీజ్ గో విత్ యువర్ పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలు పేరెంట్స్ని తీసుకెళ్ళండి అని చెప్పాను. సో మెనీ పీపుల్ ఆర్ డియింగ్ మీ అన్న మేము ఇంటర్మీడియట్ 10th క్లాస్ మేము ఎలా తీసుకెళ్తామన్నా అని. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ whoever wants to take your parents, for 500 families you can just e2c.talkies is our Instagram handle. మీరు జస్ట్ మీ మదర్ అండ్ ఫాదర్తో ఉన్న ఒక ఫోటో మీరు పెట్టండి, అన్న వీ నీడ్ ఏ టికెట్ ఫర్ యూత్ అని చెప్పండి. ద ఫస్ట్ 500 tickets ఆర్ ఆన్ e2c టాకీస్. ఈ సినిమా మీరందరూ మీ ఫ్యామిలీస్తో చూసి పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకుని పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకుంటే, ద ఫస్ట్ టైం మేము ఫిల్మ్ చూసినప్పుడు మేము ఏదైతే ఇక్కడ తీసుకురావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండిందో, దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూత్ షుడ్ హ్యాపెన్. యూత్ పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ వాల్యూని తెలుసుకోవాలి, పేరెంట్స్ కూడా యూత్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే వి థాట్ దట్స్ ద హోల్ సోల్ ఆఫ్ ద ఫిలిం, అండ్ దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఇన్ థియేటర్స్. ద ఫస్ట్ 500 families ఆర్ ఆన్ e2c టాకీస్. మీరు జస్ట్ డిఎం చేయండి బ్రదర్స్, ఐ విల్ సెండ్ ద టికెట్స్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ నా వినీత్ టర్న్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఒక చిన్న గ్లిమ్స్ చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని తెలుగుకి తీసుకొస్తే బాగుంటుంది అనుకుని చెన్నై వెళ్ళి కెన్ అండ్ గ్యాంగ్ అండ్ కర్పయ్య వీళ్ళందరినీ కలిసి ఈ సినిమా హైదరాబాద్కి తీసుకురావాలి అని చెప్పి డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా చూపించి వశిష్ఠ అన్న వీళ్ళందరూ అక్కడ నుంచి మా సైడ్ ఉన్న డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, లిరిసిస్ట్, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం మాకు సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అన్న, శర్వా అన్న. మీరు లాస్ట్ దీనికి అంటే వాళ్ళందరూ అక్కడ నుంచి మంచి సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ నుంచి ఫ్యామిలీస్కి తీసుకెళ్ళడానికి యాజ్ యూజువల్ మీరు ఫ్యామిలీ హీరో, మీ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నాం. సో స్వీటెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఏమిటంటే, లాస్ట్ కాలేజ్ అయిపోగానే మేము ఇక్కడ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి సో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళందరితో కనెక్షన్ పోయింది. ఫుల్ వర్క్స్లో ఉండిపోయి దీని మీద. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ అందరూ కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అలా అయినా వీళ్ళతో మాట్లాడే ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఫోన్ చేసి అరే మనం చేసినట్టే ఉంది గ్యాంగ్, అసలు అల్లరి చేస్తున్నాం కానీ ఇలాంటి సినిమా అందరికీ చూపించాలి అనేది ఫుల్ పుష్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ అందరి గ్యాంగ్స్తో, పేరెంట్స్తో సినిమాకి వెళ్ళి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. సక్సెస్ ధైర్యం ఇచ్చిందనమాట వినీత్కి ప్రీ రిలీజ్కి. ఇప్పటికీ వినీత్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చెప్తున్నారు నువ్వు గుర్తొస్తున్నావు మావా అని. మీరే కొంచెం ఎక్కువ చూసి వినీత్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి కూడా సినిమా వెళ్ళేలాగా చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఓకే. అలాంటి బ్రేకప్స్ ఉండడం వల్లనే హౌస్ఫుల్ వచ్చింది, బ్రేకప్స్ ఉండడం వల్లనే e2c టాకీస్ వచ్చింది. అలా ఉండాలి బ్రో. సో నౌ ఐ రిక్వెస్ట్ మీనాక్షి టు స్పీక్. Antariki Namaskaram. Thank you, press and media, first of all. And thank you, sir, so much for coming and supporting our film. I just saw Biker's trailer and it was amazing. When we came to Hyderabad, we did not expect so much love from the audience.
it is quite unbelievable. We've been visiting all the theaters since few days, and Telugu audience chala baundi. Chala chala sandosham undi. I'm very happy, to be very honest. I like to take this opportunity to thank all the audience for supporting our film and celebrating our film in the theaters. I was actually shocked visiting one of the theaters yesterday. It was so much love and support that they showered on us. And also, I'd like to take this opportunity to thank Ken, because he is the only reason we're all here now. Keep supporting our film. Go with your families, watch it. Thank you. That's all. Thank you so much. థ్యాంక్ యూ. ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్కి ఇచ్చేద్దాం ఇప్పుడు మనము. సో ప్రియాంశి, ఫస్ట్ బిఫోర్ స్పీచ్ లైక్ అది రీక్రియేట్ చేద్దామా మనం డైలాగ్? కమ్ యూ. ప్రీ రిలీజ్లో డైలాగ్ ఒకటి చెప్పారే మీరు, ఒక్కసారి అగైన్ ఒక్కసారి రీక్రియేట్ చేద్దాం మనం ఇది. యూ రెడీ? చలో, ఫస్ట్ డైలాగ్ దెన్ స్పీచ్. మొక్క కదాయాని పీకేస్తే పీకాకొస్తా. ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి వచ్చేస్తుంది. యా ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం టు ఆల్. మై హార్ట్ ఈస్ జస్ట్ బీటింగ్ సో లౌడ్ బికాస్ from day one to this day, it just feels like a dream. And like I never expected this love, like such overwhelming response from Telugu cinema. And yeah, it just makes me feel so special. And I would like to thank everyone who's present here. Thank you, sir. Thank you. Yeah. And Vineet sir, Sandeep sir, thank you for trusting our film. We have done so much hard work. Off screen, you guys have never seen, but what I witnessed in the theaters was just so unreal. Because you know, for an actor, for an artist, it feels so good when someone appreciates their work. Yeah, so it just like it helps me to do, like it inspires me to do more good with all my projects. And I would just like to thank everyone. This just feels like a dream. Thank you so much, and I'm so sorry for getting emotional. We completely understand. Yeah. Thank you. That's it. You done a fantastic job. Once again, congratulations, Priyanshi. ఎవరు ఓదార్చడానికి కూడా రావట్లేదే, గ్యాంగ్ 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 అని అక్కడే ఆగిపోయారు. ఏది లెటర్ లైక్ ఒక హగ్, కంగ్రాచులేషన్స్ ఇవ్వట్లేదు ఎవరు. చిన్న ఓన్లీ కమింగ్. It's okay. Congratulations once again. And now I request Ken. ఎలా ఇక్కడ అందరికంటే ఎక్కువ తెలుగు ఎవరికి వచ్చు అంటే కెన్కి మాత్రమే వచ్చు. సో తెలుగు ట్యూటర్గా మారారు. అక్కడ వచ్చి ఇచ్చి పడేసాం చెప్పారు, ఇక్కడ వచ్చి ఇంకోటి ఏదో చెప్పారు. కెన్ నవ్ యువర్ టర్న్, తెలుగు స్పీచ్. అయ్యయ్యో, ఓకే. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా. ఫస్ట్ యువర్ సపోర్ట్ వాస్ వెరీ బిగ్ ఫ్రమ్ ద డే వన్. యూ హ్యావ్ ఆల్ సపోర్టెడ్ us and I have seen many Twitter reviews for our film. This is really great, and I never expected I will get so much of love from the press and media. That is actually a very big thing. Thank you so much for each and everyone for taking our movie outside and letting the audience know that a film is getting released on March 27th. And first I would like to thank Sharvanandana. Thank you so much for coming here. Tamil Engeyum Eppodum appadina there was one film. From that time I have been watching his work and I am a great admirer of his work. And recently I watched Biker trailer. It was very, very, very promising, and I think that is the first sports film that has bike in it. That's really great. All the sports film will be having boxing and other stuff, but having a bike thing, because every boy's craze is to get a bike. So when a film is fully oriented on a bike, I think it's going to be great, Anna. I think it will be great, and for sure, please invite me here in Telugu. I will come and watch the film. And I would first thank my parents and my friends, Ken and gang. If they were not in my life, I would have definitely not stand here. Thank you so much for them. And I would thank my producer, Karpaya. Thank you, Karpaya, for believing me. Thank you so much. And E2C Talkies, Sandeepana and Vinitana. For someone to believe us, it's a big thing. But
they saw the film in Tamil initially. We didn't dub anything, but they had the conviction that it will work in Telugu here. Initially, I thought, okay, someone is praising our film, but believing us is a really great thing, Anna. I can't express in my words. Chala chala sandoshamga undi. Thank you. Thank you so much for the support, and thank you, Anna. From day one, you have been supporting us. Thank you so much. Thank you, Anna, for coming. And I just want to introduce you one man who's always in the Telugu promotions. Everyone in E2C team, actually, they helped us. Thank you so much, Na. Thank you for being with us. From our team, from Parvata, I mainly want to introduce my brother Tejas. 1 minute, please. He's been working day and night for the past 10 days. He was here in Hyderabad only. So I just want to thank him for always being there for us. Thank you so much, Na. And when Surya sir and Karthi sir told me, Telugula vandu you will receive the same love what you received in Tamil. Appo I thought they are big heroes, so definitely they have so much hits. Of course, people will support them and they would have seen the success before. But for a new face like me, for someone who don't even know, yesterday I went to a theater. It was 500 seats capacity. I never thought I will listen to a whistle and claps when I entered the theater. That was something, a huge thing for me. That was really great because I'm a boy. From my childhood, I perform in culturals, and when they clap, when they whistle, it's a different level high for me. So that's what I expected when I did my first film. So receiving in our own place, receiving the same love is really special. But receiving the same love from another state, another place, that is more than what I can never expect, because people accepting us itself is a very hard thing. But people enjoying us and celebrating us is something which I never expected. Thank you so much for all the Telugu audience who made us believe that contents will be the first thing, not the face. Thank you so much for each and everyone. It means a lot to us, because this is our life, Ken and Gang, and all the artists, this is our first film and this is like our life. But you all made sure that definitely we do have a chance here in Telugu. Thank you so much. I can never express in my words. And thank you so much, Ka, for your appreciations and everything. If I missed someone, I'm really sorry. But likewise, how you give the same love to Durandar and Band Melam, please give us the same love and watch the films and enjoy our film. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ కెన్. లైక్ 24 ఇయర్స్లో ఈ క్లారిటీ అసలు ఇంత సక్సెస్ క్రేజీ అది. సో ఇందాకే నేను మెన్షన్ చేశాను, ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ వన్స్ అగైన్, లైక్ కెన్, యూ వన్. సో ఆడియన్స్ హార్ట్ని, ఆడియన్స్ లవ్ని త్రూ యువర్ టాలెంట్ యూ వన్. సో కంగ్రాచులేషన్, లాంగ్ వే టు గో మ్యాన్. సో యా, యూ వాంట్ టు మెన్షన్ సంథింగ్? Sorry, no, I just want to thank one special person. I've acted as a Prabhas sir fan in the film. So thank you for all the Prabhas sir fans, because during when we all went to the theaters, when the poster came in the first frame, I could hear a eruption in the theater. So that was something very new for me to witness here. And also, I would definitely give the credit to Vinith Anna and Sandeep Anna. The songs that were used in the film were their choice. Thank you so much, Na. Everybody are dancing in the theater. That was a really big thing. And if you all watch the films with your friends, please go and watch it with your girlfriends. If you all watched it with your girlfriend, please go and watch it with your family. But somehow watch the film. Support us and enjoy. Thank you. Chala sandoshamga undi. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ మొగల్నేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన శర్వానంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. శర్వానంద్ గారి బైకర్ సినిమా ట్రైలర్ బాగా రీచ్ వచ్చింది. నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చేస్తున్నప్పుడు బైకర్ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూసే అదృష్టం కలిగింది నాకు. అప్పటి నుంచి అసలు నా మైండ్లోంచి వెళ్ళట్లేదు. సినిమా April 3rd కోసం నేను అందరితో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టబోతున్నారు. మొన్న సంక్రాంతికి హిట్ కొట్టి 3 నెలల్లో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు శర్వానంద్ గారు. ఈ సినిమా నేను యూత్ సినిమా నేను నిన్న థియేటర్స్లో చూశాను, AMBలో వెళ్ళాను.
ఏఎంబీలో కూడా, ఏఎంబీ అంటే జనరల్గా క్లాస్ ఆడియన్స్ సినిమా అని థియేటర్ అని అనుకుంటారు, బట్ ఏఎంబీలో కూడా కంటిన్యూస్గా సినిమా 2 hours ఆడియన్స్ నాకైతే అరుపులే వినపడుతున్నాయి. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మధ్యలో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అసలు కంప్లీట్గా అరుపులే. సినిమా థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో కంప్లీట్గా ఫ్యామిలీస్తో నిండిపోయి ఉంది. ఈ వీకెండ్ ఈ సినిమా ఇంకా మంచి రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ఫుల్ వినీత్, సందీప్కి పాకెట్ ఫుల్గా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగులో ఇంకొన్ని వాళ్ళ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మా బేబీ సినిమాకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉన్న హౌస్ఫుల్ మీడియా గట్టిగా ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా మా అన్ని ఫిలిమ్స్కి వాళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ సినిమాకి కూడా మా అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా తీయాలని, ఇంకో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న వశిష్ఠ గారు, అందరికీ బింబిసార వశిష్ఠ గారు, కానీ నాకు మాత్రం మా మల్లాడి సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి వేణు. మాకు ఎన్నో ఇయర్స్గా పరిచయం. ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కూడా అనుకోలేదు. అనుకొని ఉంటే అప్పుడే ఆ ఉన్న పాకెట్ మనీతో ఏదో అడ్వాన్స్ ఇచ్చేవాడిని. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆంధ్రాలో మాతో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సందీప్కి, వినీత్కి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఈ వీకెండ్ మంచి రెవెన్యూ చేస్తుంది. నెక్స్ట్ వీకెండ్ కూడా మంచి షేర్ చేస్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన కెన్ అండ్ గ్యాంగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్క్. మీరు ఇందాక అన్నట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు. మాకు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా మేము మా తెలుగు సినిమాగానే ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అయినా ఒక్కసారి మా గుండెలకి దగ్గరగా వస్తే మాకు తెలుగు హీరోనే. తెలుగులో కూడా డైరెక్ట్గా నెక్స్ట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకా సక్సెస్ మీట్లో ఇంకొక 2-3 పెట్టి ఇంకా గట్టిగా సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు. పాకెట్ మనీలో అడ్వాన్స్ ఎందుకు? గర్ల్ ఫ్రెండ్లో వచ్చిన బ్యాంక్ మనీతోనే పెద్ద చెక్ ఇవ్వండి కదా. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తం ఆయనకే ఇవ్వాలండి అడ్వాన్స్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే సినిమా నుంచి ఆ రేంజ్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. బింబిసారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత బాస్తో, విశ్వాంబరాతో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. గ్యాంగ్ అంటున్నారు. ఇక్కడ వినీత్ అండ్ గ్యాంగ్కి మీరే లీడర్, గ్యాంగ్ లీడర్. సో వశిష్ఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా 19th రిలీజ్ అయ్యింది. ఆ రోజు అక్కడ సూపర్ హిట్ అన్నారు, వెరీ హ్యాపీ. తర్వాత మళ్ళీ మాకు 26th అప్పుడు దాకా టెన్షన్ తోటే ఉన్నాం. బట్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత టెన్షన్ అంతా పోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది నేను శర్వాన్నకి. అన్న థ్యాంక్ యూ అన్న. బైకర్లో అసలు అప్ అండ్ డౌన్, అటు కొడుతున్నావు, కొట్టి అంత బిజీలో కూడా వచ్చావు. థ్యాంక్ యూ అన్న. ఇంకా కెన్ అండ్ గ్యాంగ్ సూపర్గా చేశారు వాళ్ళు, అది మీరు చూశారు. అండ్ ఆడియన్స్ కూడా అంత సక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. అలాగే వాళ్ళు త్వరగా నెక్స్ట్ సినిమా చేసి ఆ సినిమా కూడా మాకే ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ధీరజ్ గారు మెన్షన్ చేశారు, ట్రైలర్ చూసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేనే యాంకర్ని, ఆ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇప్పటికీ పోవట్లేదు అనమాట. ఆ షార్ట్స్ అన్నీ అంత రేసీగా ఉంటాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇంటెన్స్, ఆ డెడికేషన్ మీకే దక్కుతుంది అయితే. సో ఇవాళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ మళ్ళీ శర్వ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. ఓవర్ టు యూ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హౌస్ఫుల్ టీమ్. నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ నా సినిమాలు కూడా చేశారు. వినీత్, సందీప్ అండ్ సతీష్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ ఒక పెద్ద సపోర్ట్గా నిలబడి బ్యాక్గ్రౌండ్లో ఉండి వశిష్ఠ్ని హ్యావ్ టు రియలీ అప్రిషియేట్, బికాజ్ హీ ఈజ్ ద వన్ హూ ఆస్క్డ్ మీ, ఇలా ఒక సినిమా అయింది, ఇలాగా ప్రెస్ మీట్ ఉంది, ఇలాగ అంటే డార్లింగ్ ఇలాగా ఇక్కడ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నా.
సో ఇక్కడ రిలీజ్ అయిందని నాకు తెలియదు. సో బట్ మనోడు ఫోన్ చేసి ఇలా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్స్ అని అంటే కనుక్కుంటే మొత్తం ఎక్కడ చూసినా యూత్ అందరూ వెళ్ళి ఫుల్ హౌస్ఫుల్స్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీలోకి గొప్ప ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు. అది ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ మీరు కంపేర్ చేసుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, వేరే ఏ లాంగ్వేజ్లో అది లేదు. మనం మాత్రం అన్ని సినిమాలు ఎవరినైనా ఇంక్లూడింగ్ మనం వేరే హీరోని కూడా తెచ్చుకొని సినిమాలు చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్లీ కెన్ అండ్ గ్యాంగ్ చూస్తే అడిగా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అంటే ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఒక యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి 23 ఏళ్ళ అబ్బాయి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడా? నిజంగా అంటే నమ్మబుద్ధి కాల. అండ్ ఆయన మొహంలోనే లైక్ ఒక తేజస్ లాగా లైక్ ఎంత జెన్యూనిటీ. అండ్ సో కీప్ వర్కింగ్ లైక్ దాట్ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ and to the heroines Meenakshi and Priyanshi. So wish them all the best. And brother, ఎలా చెప్పాలో తెలియదు, ఇంత చిన్న వయసులో హౌ కుడ్ యూ డూ ఇట్? అండ్ మేబీ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ, అసలు తెలుసుకోవాలని స్టోరీ ఏంటో, బికాజ్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక అంటున్నాడు కదా, అక్కడ థియేటర్కి వెళ్తే 500 కెపాసిటీ సీటర్ ఫుల్ అయిపోయి విజిల్స్ కొడుతున్నారని. ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ కేమ్ టు తమిళ్ విత్ ఎంగేమే పోదుం. నన్ను చూడంగానే అప్పటికి ఇక్కడ కూడా అంత ఇది ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఫస్ట్ సినిమాకి విజిల్స్ కేకలు వేసేవారు. సో ఐ నో దట్ ఫీలింగ్. అండ్ ఐ హ్యావ్ హర్డ్ దట్ యువర్ ఫాదర్ ఈజ్ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్, my ఫాదర్ కూడా గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ తమిళ్ ఇండస్ట్రీ. So say hi to him and congrats to the entire team and keep working and be happy, live with love. Thank you. థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ యా, 1 పిక్చర్ అండి, ఇందాక కొంచెం మిస్ అయిందంట. సో ఎస్, యా, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రండి అందరూ ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ ఎవ్రీవన్. వశిష్ఠ్ గారు, ధీరజ్ గారు అండ్ ఎంటైర్ టీమ్. అదే కదా, అంటే మీరు షోల్డర్ ఇలా, యా లైక్ దట్. శర్వ గారు, యా, కెన్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ టు హిమ్ లైక్ సార్ ఒక చిన్న ఇది బైకర్గా మీరు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఆ గిఫ్ట్ ఏంటి అంటే, మేము ఆల్రెడీ ఫేమస్ అయిన పాటని ప్లే చేస్తాము, దానికి ఒక స్టెప్ మీరు వెయ్యాలి శర్వ గారు. ఓ, అది చాలా ఈజీ స్టెప్ అసలు, అయినా మీరు సూపర్గా డాన్స్ చేస్తారు. ఒకటి ఇప్పుడు కెన్ వాళ్ళది, యా కెన్ కొరియోగ్రాఫర్. బేసికలీ ఇవ్వండి, ఇది ఓన్లీ వాళ్ళ కోసం చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఆ యాంకర్ నాతో డాన్స్ చేయించింది. నా సినిమాలకు అమ్మాయి ప్రమోషన్స్ వద్దు అని చెప్పారు కదా మీరు. పక్కా చెప్తా.
థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ హిమ్, లైక్ అడగగానే ఒక స్టెప్ కూడా చేసినందుకు మరొకసారి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ కెన్ అండ్ గ్యాంగ్. థియేటర్కి వెళ్ళండి మీ పేరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్. వినీత్ గారు, సార్ హాయ్ అండి. సో బుక్ మై షో ఓపెన్ చేస్తే చాలా లిమిటెడ్ రిలీజ్ కనిపిస్తుంది. అవును సార్. మెయిన్గా మల్టీప్లెక్స్లో చాలా లిమిటెడ్ షోస్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ అయితే అసలు లేవు. అవును సార్. ఏంటి అదేనా స్ట్రాటజీయా లేకపోతే ఏదైనా ఇబ్బందా? ఏం లేదు సార్, అంటే మేము వెరీ లిమిటెడ్గా స్టార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పెంచుదాం అనేది ఐడియా సార్. సో అండ్ వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్ ఆల్రెడీ, ఇప్పుడు దురంధర్, బ్యాండ్ మేల్ మండాల్. సో ఈరోజు ఈవినింగ్ స్క్రీన్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి సార్, ఆల్రెడీ సింగిల్ స్క్రీన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే. సో ఈ సినిమా మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు మీ ప్రాసెస్? బాగానే ఇన్వెస్ట్ చేశాం సార్. మోర్ దెన్ మనీ, టైం అండ్ ఎఫర్ట్ ఓన్లీ మ్యాటర్స్ అన్నట్టు. సో లవ్ ఇన్వెస్ట్ చేసాం సార్. ఆ లవ్ అంతా థియేటర్స్లో హౌస్ఫుల్స్లో కనిపిస్తుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Ken garu. Hello, hello. Hi. Hi. First of all, congratulations for Thank you. you so much. Thank you. Yeah. మీ ఫీలింగ్ ఏంటి? యూత్ సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ కానీ అప్లాస్ కానీ ఏంటి? Actually, I'm still very, very happy and not able to believe the love that I'm receiving. So I'm not thinking anything else except this. I got so much love from Tamil, and I'm equally getting the same love from Telugu. Is something I never even thought in my life. That was, in our life we have plans, no? If we should do division. This was not at all there in my plan. It's something that happened. So right now, I'm not able to believe what is happening around me. But I'm very happy and I'm very grateful to everyone. Next project, I don't know. One word for Telugu people. One word. I'm forever grateful to them. Thank you. Thank you. Thank you. Priyansh garu. Yeah. Hi Priyansh garu. Congratulations to whole team, and you look so emotional for the film, right? Yeah. So what is the reason? Is the only film or response for the audience? Reason, actually the thing is that like being selected in a movie, and like this project is my like first movie pan India, and receiving such great, such grand response.
just feels like a dream. It feels ethereal, and I just couldn't process it. Because like yesterday we are doing the promotions from past 2 days, and yesterday we went like how all of you told, we went to this theater where I could hear my name, Sonal, Sonal. They were screaming, and I was like, "Oh my God, is this real?" And I just couldn't, like, I couldn't imagine like someone knows my name, like, yeah. So it was, I don't know. I just start crying. కెన్ హాయ్ Hi, na, hi, na. హాయ్ ఈ సినిమాలో ప్రభాస్ గారు ఫ్యాన్గా కనిపించారు మీరు, అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక కలకత్తా పానేసిన సాంగ్ కూడా ఉంది రాఘవేంద్రలో. సో ఏంటి ఆ సాంగ్, అంటే అది ఎవరిది పిక్ చేసుకోవడానికి, అది ఎవరి చాయిస్? No, no, that choice was their choice. I asked them because in Tamil I have one meter. I had this meter. I want some song to relate with the meter. So when I asked them, it's youth song only. Tamil Altota Bubadin we have for Vijay sir. అక్కడ Yeah, Mani Sharma sir song only. Here in Telugu also Prabhasana has the same song. So name a Tamil movie, that song name is Youth only. Altota Bubadi song movie name is Youth. So when I asked them, Anna, I'm performing this the culturals. I want some banger song where everybody should enjoy. In Tamil also we selected a similar song like that. Appa when I asked them, this will work bro, definitely, in the Mari they told, we would have used that song in the trailer. In Telugu and also in Tamil we would have used it in the trailer. So they said it will be very nice in the theaters. It will work. So that's their idea actually. యాక్చువల్లీ యాక్టర్గా అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది, డైరెక్టర్గా బిగ్ కాంప్లిమెంట్ ఏంటి మీకు, లైక్ చెన్నైలో కానీ తెలుగులో కానీ? Thank you. Oh no, I got బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యాజ్ ఎ best డైరెక్టర్గా? compliment as a director. No, once when I worked with Dhanush sir, I used to ask him, sir, what is the biggest high that you get? Appo he told me, as a director, when you write a scene and if you think the scene will work in the theater, and if that works in the theater, that is the best moment for any director, is what he told. Tamil it worked. I was very happy, and I didn't have any words to explain. But Telugula, I told them, the mari day and night they did dubbing, and for censor everything they had sleepless nights. I told them, Anna, there are 5 places. I know as a writer, anywhere they will clap for this scene. If they clap for this scene, I'm happy na. I don't want anything else. Here, in Chennai, they clapped, they whistled, they enjoyed. Here, it was an eruption for all the 5 scenes. So I thought, more than anything, compliment Anna. That claps and that sound is what entertained me as a director. I felt very happy that it worked here very well. That was- సందీప్ అన్న, వినీత్, యాక్చువల్లీ ఇందులో మన మణి శర్మ గారిది, ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వాడారు కదా, అండ్ ఈ మధ్య చూస్తున్నాం మనం కొంచెం పర్మిషన్ అనో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఓకే, ఆర్పి పట్నాయక్ గారికి కాల్ చేసి ఆయన ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా కాల్ చేసి చెప్పినందుకు హీ సెడ్, అంటే ఆయన సినిమా చూస్తా అని కూడా చెప్పారు. ఐ థింక్ ఆయన యూఎస్ వెళ్ళినట్టున్నారు, అక్కడ చూస్తా అని చెప్పారు సినిమా. సో రిలీజ్ తర్వాత కూడా మాట్లాడారా మీరు? మాట్లాడాను ఆల్రెడీ. కెన్, కంగ్రాట్స్ బ్రో. యాక్చువల్లీ అంటే సక్సెస్ వచ్చేసింది, ఓకే, బట్ వాట్ నెక్స్ట్ ప్లాన్? అంటే డైరెక్టరా, కంటిన్యూ, లేకపోతే హీరోనా, లేకపోతే ఎనీ క్యారెక్టర్ ఏదైనా చేస్తారా ఏంటని? Next, acting is my main thing. E film I made to present myself as an actor. So next, I'm planning to do. I'm going to continue in acting only. If I get any good idea, or if I crack, because I need more experience to direct again another film. I had few things. I have seen this life. I have seen this ice cream shop, this school and everything. So it was easy for me to bring that image. But to write some other story and to invest my to get experience in any other story, I need some time now. So అండ్ తమిళ్ ప్రమోషన్స్ అండ్ తెలుగు ప్రమోషన్స్ రెండు కూడా బాగా మేనేజ్ చేస్తారు, బట్ మీకు ఎక్కడ హ్యాపీగా అనిపించింది ఈ తెలుగు ప్రమోషన్స్? both the places I got the same love. That's what I told. Tamil also, mainly in Tamil also I have acted characters, but this is my first film as a hero. Telugula I have done only Sir film, one small character, but first time as a hero. Both the places they are receiving me as a hero itself is a big thing for me. 2.5 hours they are seeing me
and they're clapping for me is such a great thing for, because when I told my father I'm going to act as a hero, they said 2.5 hours they should watch you. స్ట్రైట్ తెలుగు ఫిలిం తీసే అవకాశం ఉందా? స్ట్రైట్ తెలుగు ఫిలిం మీ నుండి ఎక్స్పెక్ట్ చేయాలి. Definitely if I get a good script, for sure I will do na. సందీప్ అన్న with E2C I will do. సందీప్ అన్న వినితన అంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ఫస్ట్ టైం ఎండ్ వరకు ఎలా ఉంటుందో, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో వర్క్ ఫస్ట్ టైం తెలుసుకోవడం. సో ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్రమ్ ద మూమెంట్ మీరు యూత్ని పిక్ చేసుకున్న దగ్గర నుంచి నిన్న రిలీజ్ అయ్యి ఆడియన్స్ అప్రిషియేషన్ వచ్చేంత వరకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే యూజువల్లీ స్క్రిప్ట్ రాసుకుంటాం, ప్రొడక్షన్, తర్వాత తర్వాత మార్కెటింగ్ కదా. మేము మార్కెటింగ్ స్టార్ట్ చేసి మార్కెటింగ్, పోస్ట్ నుంచి ప్రొడక్షన్ అలా తెలుసుకున్నాం. బట్ ద ఎంటైర్ రెస్పాన్స్ కానీ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వడం కానీ ఇట్ వాస్ వెరీ హ్యాపీ రెస్పాన్స్. ద టేస్ట్ ఆఫ్ సినిమా అంటారు కదా, వీ హ్యాడ్ బీన్ ఇన్ సినిమా ఫర్ 8 years, బట్ ద రియల్ టేస్ట్ ఆఫ్ సినిమా కొంచెం ఎక్కువ వీ గాట్ టు నో విత్ దిస్ ఫిలిం అండ్ ఎవ్రీథింగ్. బట్ వన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ నాట్ లైక్ వినీత్ సందీప్, బికాస్ వీ వర్ జస్ట్ బీయింగ్ ద ఫేసెస్ అంతే. మేము కనిపిస్తున్నాం, చాలామంది ఉన్నారు వెనకాల. సో ద ఫుల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ ద టీమ్, హౌస్ఫుల్ టీమ్, ఈటీసీ టాకీస్ టీమ్, అండ్ మన శ్రీ చిదంబరం నుంచి వినయ్, రజాక్, అఖిలేష్, దే హ్యావ్ బీన్ వెరీ నైస్ సపోర్ట్ టీమ్ బికాస్ వీ వర్ వెరీ న్యూ టు దిస్ స్పేస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అండ్ థ్యాంక్స్ టు దెమ్. మీనాక్షి గారు, అంటే లాస్ట్ టైం ఐ డెంట్ నో యువర్ సూర్య ఫ్యాన్. ఐ థింక్ యూ ఆల్సో మెట్ హిమ్, యూ ఆల్సో గాట్ ద కాంప్లిమెంట్స్ ఫ్రమ్ హిమ్. When I asked Anishma about the experience, she shared it and I shared it online. They were abusing me like, you didn't ask Meenakshi, she's also a Surya fan. So why didn't you ask that? What was your experience when you met Surya Garu and Shimbu Garu? I was actually, I don't know how to express it till now. I'm not able to process it, that I finally met him. From childhood, I had only one single person in my mind, and that was Surya sir. It was always like I want to marry somebody also like Surya. It was always like that. I was such a big fan of Surya sir. And then finally, we got to meet him, and it's because of Ken and our producer sir. I'm so thankful to them. I still can't process, I can't express it in words. I'm so grateful for having to meet him. Ken. Hi. So it's almost a week the film got released in Tamil. It's almost a week the film got released in Tamil and around 2 days in Telugu. So what is your assessment about the film? What, sir? What is your assessment about the film? Assessment? Okay. Like what did you learn through the film? Learn through the film, sir. I'm from the day I started this script, sir, till today actually I'm learning many things day by day, because this is very new to us. Even in post-production, after the dubbing process only, I got to know there's a mixing for a film. I went to the theatre, I was like, mixing theatre after it was like, so everything is a learning. But one thing that I learned is, sir, whatever the content, if we believe and if we think it will work, and if it works in one place, it's going to work all over, sir. It's not like some places it will work, it will not work in some places. There are opinions for everyone, but generally if a scene is being celebrated in a particular place, there is no language for that scene. Everybody is celebrating that scene. That is something I really learned from seeing both the places. Yes. And so you will have a perspective that okay, audience are enjoying these. So you mentioned that the 5 sequences that you wrote that has to be highlighted or enjoyed by the audience and all. So what is that betterment that you can do? Did you find anything that, okay, I could have done this better? No, sir, the whole film I still feel I should have done better. Because day by day after the edit, when I saw the film for all the mixing and dubbing, I thought I should have done this better. I'm still, like, I'm happy, but I'm not satisfied about what I've done. Because I'm still learning, sir. I should have learned more is what I guess. But I'm really happy that even when I do have flaws, people are accepting and celebrating this film is a very big thing. That's why I'm saying I'm very grateful to everyone. Hope slowly I will implement in other projects that I do. So hopefully your second film will be a flawless. Yes, thank you, so sir. Vineet, అంటే ఈ సాంగ్స్ రీయూసేజ్ అనేది అంటే పర్మిషన్స్ అయి తీసుకున్నప్పుడు కూడా కాస్ట్ కొంచెం హెవీగానే పేలుతుంది ఈ మధ్య చాలామందికి. సో రీసెంట్ చాలా మూవీస్ అన్నిట్లో చూస్తూ వస్తున్నాం. సో అది ఎంతవరకు మేనేజ్ చేయగలిగారు విత్ ఆడియో లేబుల్స్? థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ టీమ్ అండి.
సో వాళ్ళతో మా అసోసియేషన్ ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఉంది. నేను అడగగానే సార్ ఇలా సాంగ్స్ యూస్ చేస్తున్నాం, మీ సపోర్ట్ కావాలి అనగానే ఆల్మోస్ట్ నిరంజన్ గారు, మాధవ్ గారు, కోటి గారు వీళ్ళందరూ ఫుల్. యాక్చువల్గా మాకు ఎన్ఓసి కావాలి టు అప్లై సెన్సర్. సో సాటర్డే సండే వచ్చింది. మండే మార్నింగ్ 10 o'clock ఇమ్మీడియట్గా ఎన్ఓసి ఇచ్చేసి మీరు ఫస్ట్ వర్క్ చూసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పారు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆదిత్య మ్యూజిక్ టీమ్. ఓకే, సో ఫ్రీగానే వచ్చినట్ట? అంతే అనుకోండి. కెన్, యువర్ ఈజ్ 24. అంటే ఈ ఏజ్లో చాలామంది యూత్ అసలు కెరీర్ ఎట్ వెళ్ళాలి అని ఒక డైలమా ఈ ఏజ్. బట్ ఒక సినిమా తీసేసి రిలీజ్ చేసేసారు. బట్ కంగ్రాట్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంటే మీరు యాజ్ అ డైరెక్షన్ అండ్ యాక్టర్గా మీరు రెండు చేశారు ఈ సినిమాకి. వాట్ ఈజ్ యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్? అంటే యు ఆర్ డైరెక్టర్ యాజ్ అ స్ట్రాంగ్ పాయింట్, యువర్ యాజ్ యాక్టర్? Sir, both I'm learning only, sir. I'm not strong in both. I because I've traveled with Vetrimaran sir and Dhanush sir, few things I know about acting, sir, but I'm not still proper in it. I should definitely learn more. As a director, I can't even comment, sir, because I didn't. Vetrimaran sir and Dhanush sir still didn't watch the film yet. They are in the shoot. Only when they watch, I will get left and right. I will get from them, but. I'm learning, sir. Both the things I'm actually learning. డైరెక్టర్గా కంటిన్యూ చేస్తారా? డైరెక్టర్గా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ బోత్ ఆర్ కంటిన్యూ యాజ్? No, sir. Now I'm focusing on acting only, sir. If I crack something really interesting, if I get a good idea, I might direct in upcoming futures. But my full focus right now is to act. వినీత్, హాయ్ అన్న. ఏంటి ఎలా ఉంది? అంటే ఇప్పటి వరకు మార్కెటింగ్ స్ట్రాటజీలు, పబ్లిసిటీ ఇవన్నీ చేసి ఉంటారు ప్రొడ్యూసర్లు అందరికీ. మీరు ప్రొడ్యూసర్గా మీరు బరిలో దిగిన తర్వాత ఎలా అనిపించింది? ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినాయి ఏంటి? ఫుల్ ఇంతకుముందు అంటే అర్జెంట్ శ్రేయస్ మీడియా లక్ష్మికి డబ్బులు కొట్టే, వీళ్ళకి కొట్టే అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మ్యాటర్ అర్థమైపోయింది. సినిమా తీయటం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. డబ్బింగ్ సినిమా అయినా కూడా ఎంగేజ్మెంట్ వేరే వాళ్ళు చేసినా పెళ్లి మీరు చేశారు ఈ సినిమాకి. సో ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే అందరూ మనోళ్ళు అవ్వడం అనేది. ఇప్పుడు అంటే ఈ శ్రేయస్ మీడియా, మన సీన్ అన్న వాళ్ళు, జిఎస్కే మీడియా, కాకా అన్న వాళ్ళు, మీరు ఏలూరు సీన్ అన్న వాళ్ళు, అందరూ మన పీపుల్ అవ్వడం వల్ల ఈజీ అయిపోయింది. సో అంటే ఒక వేరే ఎవరికైనా కానీ అంటే 10 minutes టైం పడితే మనకు 2 minutesలో వర్క్ అయిపోద్ది అన్నట్టు. సో అలా ఇక్కడే ఉన్నాం కాబట్టి కొంచెం చాలా ఈజీ అయిపోయింది అన్న, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్. సో మీరు ప్రీవియస్లీ ధనుష్ గారితో యాక్ట్ చేశారు కదా, సో ఈ మూవీలో కూడా ఒక రిఫరెన్స్ తీసుకున్నారు ఇట్లా హెయిర్ అండం. సో ఆఫ్టర్ దిస్ మూవీ రిలీజింగ్ సార్ నుంచి ఏమన్నా కాల్ వచ్చిందా ధనుష్ గారి నుంచి? Call from Dhanush sir. Huh? Yeah. No, he just he spoke to me saying I'm really happy that the movie is doing great. I'm busy in the shooting right now. I will come and meet you because he's doing a film right now under his own production. He's doing D55, I think. Rajkumar sir, Amaran movie director. Yeah, he's doing that film. So right now he's very busy. But he congratulated me. On the pre-release date also he came in the busy schedule. And after the film he congratulated. I didn't watch him yet. I was also fully roaming for this promotions. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది, జోనర్ అనేది ఉంటుంది. సో మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? Favorite? జోనర్. Genre? No, I would like to do every genre. That's my actual favorite. But I was doing very serious genres all these days. This one is my favorite. Like rom-com is my favorite genre. So maybe I will pursue more on rom-com and will also be doing other characters as. Yeah, Thank you. Ken. Hi. First of all, huge applause from audience. Get a huge blockbuster for movie in Telugu audience. Thank you. Okay, as a director, tell me how much impact on the scene of emotional scene, the father-son bonding, is a reference from a Dawn movie. I mean, any writing process impact on that? No. This film has one small layer. What the layer is? A boy who is just roaming for love and who doesn't care about studies. And there is a father who still has a bakery. Even he didn't study well. And his life is like he didn't properly study and he's just facing a lot of insults in parallelly. Even the same boy is having the same routine like his father. So that scene was kept in the film to make sure that, because we all change in one particular time in the life. So before the 12th exam,
his father is talking to him because this scene is something that really happened between me and my father. There was a important situation in my life. If we didn't talk to me, we never talked from childhood. If he didn't talk to me on that day, I would have not changed in my life. So that was the impact that I also kept it in the film. Yeah, especially I watching your film. So I noticed that you're some huge fan of Simbu also. Yeah. Simbu body language so much reference here in acting. What is about that? Yeah, I'm Simbu. I have acted as a Simbu fan in the film. So I think just naming him as a fan will make everyone think I'm just using him as a brand for the film. It's not like that. Everyone who is a fan of an artist will imitate like them, Yes, like that, will do and see the styles. So that's how I wanted to create Praveen as Simbu fan, and he's also similarly doing all the styles in his own. Sandeep bro. your favorite Telugu movie and your బ్రో favorite ఇప్పుడు Telugu ఇద్దరు actors. చెప్పండి. సో చెప్పండి. సో అంటే ఇప్పుడు ఇంత ఫుట్ ఫాల్స్ అంటే కొంచెం లిమిటెడ్ స్ట్రాటజీ అన్నారు కదా. సో అంటిల్ 19th ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టింది, తర్వాత తెలుగులోకి వచ్చి 7 weeks కానీ 7 days ఉంది, మీకు మధ్య గ్యాప్ ఉంది. సో ఎందుకని మీరు స్ట్రాటజీ ఇంకా ఎక్కువ ఫోర్స్గా చేయలేపారు? ఎందుకు తక్కువ థియేటర్స్లో చేసుకున్నారు? సారీ, ఐ మీన్ లేదండి, ద స్ట్రాటజీ ఈజ్ లిమిటెడ్ స్క్రీన్స్ బికాస్ ఇక్కడ ఏంటంటే వీ హ్యాడ్ దురంధర్, వీ హ్యాడ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్సో. ద ఆరా ఈజ్ వెరీ హై. కళ్యాణ్ గారు ఆరా ఉంది, దురంధర్ ఆరా ఉంది. ఈ ఆరా మధ్యలో వీ ట్రై టు ప్రమోట్ ద ఫిలిం. వీ హ్యాడ్ ఎ గుడ్ సాలిడ్ 1 week, బట్ అదే టైంలో లాస్ట్లో కాపీ కూడా తీయాలి, పోస్ట్ ఈజ్ ఆల్సో దేర్. సో వీ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు డూ. సో మాకేంటంటే ఎంతమందికి రీచ్ అయిందో వీఆర్ వెరీ క్లియర్. సో బేస్డ్ ఆన్ దట్ మాత్రమే మేము స్క్రీన్స్ ఓపెన్ చేసాం. నిన్నటి నుంచి అన్ని మాకు హౌస్ఫుల్స్ పడుతున్నాయి ఆల్మోస్ట్. అండ్ మార్నింగ్ షోస్ నుంచి అన్ని హౌస్ఫుల్స్, ఈరోజు మార్నింగ్ షోస్ నుంచి కూడా అన్ని హౌస్ఫుల్స్. సో నౌ వీఆర్ క్లియర్ దట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఆడియన్స్ మేము ఎంతవరకు రీచ్ చేయమనేది వెరీ క్లియర్ ఉంది మాకు. సో నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ ద స్క్రీన్స్. న్యూ స్క్రీన్స్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఆల్రెడీ యాజ్ ద ఈవెంట్ అవుతున్నప్పుడు కూడా కొన్ని స్క్రీన్స్ యాడ్ అయ్యాయి. బై నైట్ షోస్ మోర్ స్క్రీన్స్ విల్ బీ యాడెడ్. ఫర్ సండే ఇంకా ఎక్కువ స్క్రీన్స్ యాడ్ అవుతాయి. అంటే నా పాయింట్ ఏంటంటే దురంధర్ అని తమిళ్ కూడా రిలీజ్ అయింది సేమ్ డే 19th, వాళ్ళకి పోటీకి వెళ్ళారు కదా. సో ఇక్కడ రిలీజ్ అయినప్పుడు ఎందుకు అంత స్ట్రాటజీ ముందే చెప్పారు, ఓకే. సో అంటే డేట్స్ ఉన్నప్పుడు హ్యూజ్ అప్లోస్ నెక్స్ట్ డేనే ఫాలో అవ్వాలి కదా, మళ్ళీ 3 days తీసుకుని ఎందుకు చేస్తున్నారు, ఇంక్రీజ్ చేశారు? ఐ డిడ్ంట్ గెట్ ద క్వశ్చన్. అది ఫస్ట్ మేము 26th వద్దాం అనుకున్నాం కదండి. సో దెన్ చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అదంతా కంప్లీట్ చేయడానికి 7th రావాల్సి వచ్చింది. సో అలాట్మెంట్స్ అండ్ ఆల్ ముందే జరిగిపోతాయి కదా, సో అందువల్ల లేట్ అయింది అంతే. సో ఇప్పుడంతా యాడ్ అయిపోతాయి. ఓకే. Hi, congratulations. Thank you so much. So tell me your favorite Telugu hero and favorite Telugu movie. My favorite Telugu hero is Nani sir. My favorite Telugu movie is Jesse. Ken bro, hi. Hi bro. Hi. So first of all, congratulations. Thank you so movie much. is going run successfully. So after watching this film, what's your father reaction and what he said? No, first when I finished the edit, the first version when I showed him, see every father is a critic, no? So he was like, why did you do this? Why did you do this? How did you do it? Then I was like, I am not going to show this film to him. If you want, let him go and see in the theater. I am not going to show. But when the film got ready, I told him I will fully finish the film. You believed me when I told you I'm going to direct. Now you don't torture me. Let me finish and then we'll see. He saw the first day, I think evening show, I got him tickets for the film. Because if he goes for the morning show, I was little bit, I had some doubt because what if audience doesn't come on the first day? What if there are empty seats? As a parent, if he sees, definitely he will feel very disappointed. But I gave him an evening show ticket. He went there and he called me. He said, I'm really proud of you. I'm very happy because the theater that he went, they had, it was continuous whistle it seems. So I wasn't able to be there. So as a father, he said he's really proud, and I've gone to many culturals, I won many medals, but all these days he has never told me anything. This is the first time he has told me he's proud of me. Have you taken any suggestions from your father regarding acting? Because me and my father, we never have a normal father and son conversation. It's always about cinema. So whenever I talk to him, he advises me a lot about cinema, how it was those days and how it is nowadays. So there are many dialogues, there are many advices that is there in the film that my father gave me. So congratulations to the entire team. Thank you. కెన్ హాయ్ జీవి ప్రకాష్ గారు ఒక ఇంటర్వ్యూలో తమిళ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అంటే
ఏదైనా మ్యూజిక్ రైట్స్ తీసుకోవాలంటే ఒక ఫిల్మ్కి సంబంధించి, ఈవెన్ నేను కూడా ఇంతకుముందు ఎంక్వైరీ చేసినప్పుడు అంటే నోటెడ్ ఆర్టిస్ట్ అయినా ఉండాలి, లేదంటే నోటెడ్ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్తారంట, అంటే మార్కెట్ ఇదంతా బేస్ చేసుకొని. జీవి గారు అంటే అలా అడిగితే ఆడియో రైట్స్ కంపెనీస్లో ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత సరే అప్పుడు నమ్మలే కొడుకులం ఒక సాంగ్, ఒక మంచి హిట్ సాంగ్ ఇద్దామని చెప్పని ఆయన ఓన్ దాని మీద రిలీజ్ చేశారు. ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఇది మీ అచీవ్మెంట్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ ఆడియో రైట్స్ అవి తీసుకోవడానికి పోటీ పడతారు అనుకోవచ్చా? కాంపిటీషన్ అయ్యో అంటే ఇంతకుముందు మీరు ఈవెన్ ఒక ఆర్టిస్ట్ కొడుకు అయినప్పటికీ, ఇండస్ట్రీ అంతా తెలిసినప్పటికీ ఆల్బమ్ తీసుకోలేదు కదా, అంటే ఇప్పుడు మీరు ఒక హిట్ కొట్టిన తర్వాత అక్కడ తమిళ్లో కూడా మేబీ ఫెల్ట్స్ లైక్ దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అనుకోవచ్చా? No, I'm really happy for GV Anna actually, to be very very honest. Initially we had this issue like new hero, new face, how we can get this album for this rate. Appo me and GV Anna, we blindly believed in this Chamiki song, which is Muttakalaki in Tamil. We strongly believe that this song will work and everybody will like this. The same confidence GV Anna and Dhanush sir had during Golden Sparrow. They had the same confidence. So when this was being told by my producer to GV Anna, and Mari, we are not getting proper amount for the label, he asked me, okay, I am planning to start a label. Let me start with this film. I am confident that the songs will work. And I said, Anna, whatever you want to do, because GV Anna made this film for no cost. He didn't get any money. And now he's telling, I will get the rights and I will, take care of the songs. That is something a music director is putting on his shoulders. No, I was really very happy and I'm really grateful to GV Anna. But today, like how we believe the song worked is something more than achievement. We are happy that we had a good conviction and that really worked. That is what we are happy. సో ఇంతకు ముందు అంటే ధనుష్ సార్ తోటి వర్క్ చేసిన, ప్రీవియస్ ఫిల్మ్స్ వర్క్ చేసిన, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కూడా కొన్ని క్యారెక్టర్స్ అవి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక హీరో అయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ ఫిల్మ్స్లో వాటిలో మిమ్మల్ని అడిగితే యూ లాస్ట్ ఎనీ కండిషన్స్ ఏమైనా పెట్టుకుంటారా? అరెల్స్ నేను ఒక హీరోని అయ్యాను, నాకు కూడా సపరేట్ క్యారెక్టర్ రాయండి అని ఏమన్నా అలా ఏమైనా ఉంటాయి? Conditions if we keep na, they will throw na. There are people, no condition. Just if I really love the story, I will give my 100% to, because I'm directing and acting, no? So my dad said if someone is directing, if I get to know that you are saying some angle or something, I will smash you, he told me. So if I go as an actor, I will be only an actor. That's ఓకే, ఆల్ ది బెస్ట్. వినీత్ బ్రో చెప్పండి. మూవీ చూసినప్పుడు పేరెంట్స్ కూడా టికెట్స్ ఇస్తామని చెప్పారు, ఇందాక చెప్పారు కదా, అది ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? స్ట్రాటజీ ఏంటిది? రియల్లీ వెన్ ఐ వాచ్ ద ఫిలిం, నేను వినీత్ అనుకుంది కూడా ఏంటంటే దిస్ ఫిలిం వీ వాంట్ టు వాచ్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో నవ్ ఏంటంటే మాకు మొన్న నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినప్పుడు, ప్లీజ్ మీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇంటర్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ పేరెంట్స్, చాలా వర్తి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పాను. బట్ మాకు కూడా కొన్ని డిఎమ్స్ వచ్చాయి, అన్న మా దగ్గర పాకెట్ మనీ కూడా ఉండదు, హౌ డు వీ గో టు ఎ ఫిలిం టేకింగ్ అవర్ పేరెంట్స్. సో అందుకని వాట్ వీ ప్లాన్ ఇస్ వీ వాంటెడ్ టు సెండ్ 500 ఫ్యామిలీస్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ E2 టాకీస్. సండే నుంచి ఐ కాంట్ ఇష్యూర్, బట్ ఫ్రమ్ మండే ఇఫ్ ఎనీవన్ E2C టాకీస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి దే కుడ్ జస్ట్ సెండ్ DM, అన్న ఐ వాంట్ టు గో విత్ మై పేరెంట్స్, ద టికెట్స్ ఆర్ ఆన్ అస్. మీరు జస్ట్ DM చేయండి, ఏ లొకేషన్లో ఏ స్క్రీన్లో కావాలో చెప్తే మేము టికెట్స్ పంపించేస్తాం. ఐ జస్ట్ వాంట్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యామిలీస్ టు సిట్ వాచ్ ద ఫిలిం టుగెదర్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే ఐ థింక్ చాలా కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది లైఫ్ మీద. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. యా, రైట్. మీరు ఒకసారి ఫైనల్గా నవ్వితే ఇది కంక్లూడ్ చేద్దాం అనుకోండి. మీరు చాలా కోపదారి మనిషిలా కనిపిస్తున్నారు నాకు. ఒక్కసారి కూడా స్మైల్ రాలేదు మీ దగ్గర నుంచి క్వశ్చన్ అడిగేటప్పుడు. లిటరల్ ఇంటరాగేషన్లా అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మా, మీరు ఒక మేనరిజం చేశారు కదా ధనుష్ది, అదొకసారి చేయరా? తనకి బాగా నచ్చిందంట ధనుష్ గారి కంటే మీరు చేసిందే బాగా నచ్చింది. అయ్యో అసలు సార్, ధనుష్ సార్, నేను ఇదికు సంబంధమే లేదు సార్, ప్లీజ్ సార్. బట్ థ్యాంక్ యూ. ఒకసారి ఆ అమ్మాయి కోసం మీరు చేయండి. ఓకే థ్యాంక్స్. Come on, Ken. You can. So thank you so much. Thank you media for your questions. Happy? థ్యాంక్ యూ. మీరు హ్యాపీయా? ఇంతకీ రికమెండేషన్ ఇది? లేదు, నిజంగానే మీ స్మైల్ చాలా బాగుంది. మీ ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ అఫ్ కోర్స్ యూత్ ఇప్పటివరకు చూసి ఇంత బ్లెస్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేస్తూ, ఇంకా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, ఏం చేస్తున్నారు. మంచి సినిమా వచ్చింది, హ్యాపీగా చూసి ఎంటర్టైన్ అవ్వండి. అండ్ దిస్ ఈస్ గీతా బాగా టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ గైస్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.